తల్లిదండ్రి లేని అబ్బాయిని చంపేశారు మో. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి మో. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం. ఎప్పుడంటే వీళ్ళ స్కూల్ డేస్ నుంచి పరిచయం మో. ఆ అబ్బాయికి అమ్మా నాన్న లేరు. ఆ అబ్బాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళ పెదనాను ఎవరో చదివిస్తున్నారు. ఆ అబ్బాయిని చూసుకుంటున్నారు అనమాట చిన్నప్పటి నుంచి. ఇంకా ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరు మా. వీళ్ళిద్దరికి వీళ్ళ స్కూల్ డేస్ నుంచి బాగా పరిచయం. అప్పటి నుంచే వీళ్ళ లవ్ నడుస్తుంది. వీళ్ళిద్దరి విషయం ఇంట్లో తెలిసి వీళ్ళిద్దరికి వార్నింగ్ కూడా ఇచ్చారంట. స్కూల్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ డిఫరెంట్ కాలేజెస్ మా, వేరే కాలేజ్. కానీ అప్పటికి వీళ్ళ లవ్ తగ్గలే. వీళ్ళ లవ్ అలానే మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని రోజులకి ఏమైందంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిందంట మా. ప్రెగ్నెంట్ అని తెలిస్తే వాళ్ళ అమ్మా నాన్నలు గట్టిగా అడిగేసరికి ఆ అమ్మాయి చెప్పిందంట ఈ అబ్బాయి పేరు. చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ పిలిచారంట. రా ఇక్కడికి రా, నీతో కొంచెం మాట్లాడాలి, మీ ఇద్దరి గురించి మాట్లాడాలి, మీ ఇద్దరిది అంతా ఓకే అయిన తర్వాత ఇచ్చి మ్యారేజ్ చేస్తాం అని చెప్పేసి ఆ అబ్బాయిని వీళ్ళ ఇంటి దగ్గరికి రంపించుకున్నారంట. రంపించుకున్న తర్వాత ఆ అబ్బాయితో ఏం మాట్లాడారో ఎలా మాట్లాడారో మనకైతే తెలియదు. వాళ్ళ ఇంట్లోనే క్రికెట్ బ్యాట్ తీసుకొని కొట్టి చంపేశారు. ఎంత ఘోరం అంటే లవ్ చేస్తే చంపేశారా మావ. తల్లిదండ్రి లేని అబ్బాయిని చంపేశారు మావ. ఎక్కడికి పోతుంది మావా మన ప్రపంచం? అసలు ఎక్కడికి వెళ్తుంది? ఇలాంటి వాటికి సొల్యూషన్ లేదా? లవ్ చేస్తే చంపేయడమేనా? ఈ పెద్ద పొలిటీషియన్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు మావా? పెద్ద హీరోస్ అందరూ ఎక్కడికి వెళ్ళారు మావా? వీళ్ళందరూ కొంచెం రియాక్ట్ అవ్వచ్చు కదా. మనలాంటి సామాన్యులు తలుచుకుంటే ఏం జరగదండి. నిజం చెప్తున్నా, ఏం జరగదు. పెద్ద వాళ్ళు తలుచుకుంటే వీటికి ఆన్సర్ దొరుకుతుంది, వీటికి న్యాయం దొరుకుతుంది. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా, పెద్ద వాళ్ళు మీ అందరినీ అడుగుతున్నా అండి, మీరు రియాక్ట్ అవ్వకపోతే ఇంకెవరు రియాక్ట్ అవుతారండి? పాపం తల్లిదండ్రి లేక ఒక అనాథ శవంలా చంపేశారండి. ఇంకా నాకు మాటలు రావట్లా. నేను ప్రతి ఒక్క పేరెంట్స్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీ అమ్మాయి ఎవరినైనా లవ్ చేస్తే లేదా మీ అబ్బాయి ఎవరినైనా లవ్ చేస్తే వాళ్ళు తక్కువ కులం, వాళ్ళని ఎలా లవ్ చేస్తావు, మన పరువు పోద్ది అని చెప్పేసి మీ అమ్మాయినైనా చంపేస్తున్నారు, లేదంటే ఆ ప్రేమించిన అబ్బాయినైనా చంపేస్తున్నారు. అలా చంపేసే బదులు పరువు పోయినప్పుడు మీరే చచ్చిపోవచ్చు కదా. ఎందుకు వాళ్ళని చంపుతున్నారండి? అసలు ఏం పరువు అండి? అసలు నాకు అర్థం కావట్లేదు. కులం మతం అని చస్తున్నారు. నువ్వు అన్నమే తింటున్నావు, ఆ పక్కనోళ్ళు అన్నమే తింటున్నారు. ఇక్కడ కులం ఏంటండి? నాకు అర్థం కావట్లే. ప్రతి ఒక్కరం మనుషులమే కదా. నిన్ను కోస్తే రక్తమే వస్తుంది, ఆపోజిట్ పర్సన్ ని కోస్తున్నా రక్తమే వస్తుంది. నిజంగా ప్లీజ్ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అమ్మాయి ఎవరినైనా లవ్ చేసినా లేదా మీ అబ్బాయి ఎవరినైనా లవ్ చేసినా వాళ్ళ ఇష్టాలు తెలుసుకోండి. లేదంటే చెప్పండి, మీకు ఇష్టం లేదంటే గట్టిగా చెప్పండి. అప్పటికి ఏం లేదా వదిలేయండి. ఏంటండి ఈ చంపడాలు ఏంటండి? నాకు అర్థం కావట్లే. నిజంగా చాలా బాధగా ఉంది తెలుసా.